హాయ్ ఫ్రెండ్స్, గుడిమెట్ల వజ్రాల కొండ దగ్గర ఈరోజు ఈ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చింది. తేనె రంగు రాళ్ళల్లో ఇదొక డిఫరెంట్ స్టోన్లా కనబడుతూ ఉంది. లావా యొక్క ఆనవాళ్ళతో పాటు రంగు రాళ్ళల్లో కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేసే ప్రాంతం గుడిమెట్ల వజ్రాల కొండ. ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్టోన్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. దొరికిన వాళ్ళు నిజంగానే వాళ్ళకి తెలుస్తుంది, ఈ వీడియో చూస్తూ వింటూ అవును అనేది కాదనేది కొంతమందికి తెలుస్తుంది. ఈరోజు ఒక చిన్న స్టోన్ మీ ముందుకు నేను ఈ వీడియో రూపంలో చూపిస్తాను. ఆ స్టోన్ ఎంత మాత్రం డైమండా కాదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా ఒక చిన్న మెసేజ్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. ఆ స్టోన్ ఇదే. వైట్ కలర్లో రంగురాళ్ళ దిబ్బలో దొరికినటువంటి స్టోన్ అన్నమాట. ఇది ఒక చిన్నపాటి స్టోన్ అయినప్పటికీ మన తలరాతని మార్చేయగలిగే స్టోన్ అనుకునేలాగా ఉంది. ఇది మీలో ఎంతమంది ఈ స్టోన్ని కొంచెం గమనించి గుర్తు తెచ్చుకొని ఒక చిన్న మెసేజ్ అవునా కాదా అనేది తెలియపరచండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రంగురాళ్ళలో వైట్ రాయి దొరికితే దాదాపుగా డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటే వింటున్నాను. అలా వచ్చి వెతుకులాటలో మనకు దొరికినటువంటి ఈ స్టోన్ నిజంగా ఇది ఒక చిన్న స్టోన్ అయినప్పటికీ దానిలో ఒక చిన్న మెరుపు అనేది మనకి ఆశ కలిగిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఆ మెరుపు అనేది ఆ కవర్ కోటింగ్ ఆ స్టోన్ మీద ఉంది. తప్పకుండా ఇలాంటి ప్రాంతంలో దొరుకుతాయా లేదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా మెసేజ్ చేయండి. ఈ స్టోన్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా డిఫరెంట్ ఉంది. ఈ స్టోన్ వంకాయ కలర్లో, ఒక బ్లూ కలర్లో దీని మీద లోపల చాలా వింతగా ఉంది. దీని యొక్క వెనక భాగం చూశారంటే ఇలాంటి స్టోన్స్ నేను చాలా చూశాను అనుకునేలాగా ఉంటాయి. ఇవన్నీ దాదాపుగా నదిలో దొరికే స్టోన్స్. నదితో పాటు ఇసుకలో వస్తుంటాయి. చూస్తే లోపల భాగం ఈ విధంగా ఉంది. దీన్ని ఎవరో అక్కడ కొట్టి పడేయటం వల్ల దీన్ని తీసుకొని చూపిస్తున్నాను మీకు. దాని లోపల భాగం ఎంత అద్భుతంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. కొన్ని ముడిరాలు కూడా ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఏదన్నా ఒక డిఫరెంట్గా ఒక స్టోన్ దొరికిందంటే దాన్ని పగలగొట్టద్దు. కొంచెం టెస్ట్ చేయించుకోండి. పోతే ఒక 300 రూపాయలు వేస్ట్ అయిపోతాయి. అది డైమండ్ అయితే కనీసం ఎంతో కొంత మన చేతికి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్టోన్స్ బాగా గమనించండి. ఈ ప్రాంతంలో ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఇంకా ఎవరు వచ్చినట్టు లేదు. దాదాపుగా 5 కన్నా ఎక్కువ మంది లేరు ఈ ప్రాంతంలో. చాలా కష్టపడ్డాడు ఒక అన్న, ఎవరో మంచిగా ఈ ప్రాంతాన్ని తీసిపెట్టున్నాడు మట్టి బయటికి. ఇలా వెతుకులాట చేసేటప్పుడు కొంచెం మన అదృష్టంతో పాటు కొంచెం దేవుడు వర్షాన్ని కురిపిస్తే ఆ మట్టిలో ఉన్నటువంటి స్టోన్స్ అనేవి వాటి మీద మట్టి ఉంటుంటాం, ఆ మట్టి కొట్టుకుపోతుంది అన్నమాట. అప్పుడే వజ్రాల అన్వేషణ చేయడానికి కొంచెం సులభం అవుతుంది. ఈ స్టోన్ చూసేదానికి ఒక గమ్ము లాంటి ఒక స్టోన్కి మట్టి అంటుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది. మొత్తం రాళ్ళు అక్కడక్కడ అంటుకుపోయి, కానీ ఈ స్టోన్ చాలా బరువు ఉంది. మెయిన్ ఉన్నదానికన్నా స్టోన్ ఒక 3 బరువు ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. ఒక గమ్ము ఆకారంలో రాళ్ళు అన్నీ దానికి అయస్కాంతంలాగా వచ్చి అంటుకుని పోయినలాగా ఉంది. ఈ ప్రాంతంలో దొరికింది ఈ స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్రాంతంలో నదిలోంచి వచ్చినటువంటి స్టోన్ లాగా ఉంది బహుశా ఇది. వెనకట్లో బహుశా ఆ కృష్ణా నదిలో జల్లెడు బట్టి వెతికి తీసినటువంటి మట్టిలోంచి వచ్చిందా ఈ రంగురాళ్ళు అనేవి, లేదా అచ్చంగా దానికంటూ ఒక కొండ అనేది ఏర్పడి ఉందా?
ఈ ప్రాంతం చాలా రంగురాళ్ళతో కూడినటువంటి ప్రాంతం. ఇది చాలా డిఫరెంట్ ఉంది. దాని మీద ఒక చిన్న గుర్తులు, తెలియనటువంటి డిఫరెంట్ స్టోన్స్ అన్నమాట. ఇవి చాలా బరువు ఉంది. ఈ స్టోన్ పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. టెస్ట్ చేయించుకుంటే పోతే ఒక 300. మన అదృష్టం బాగుంటే దానిపైన ఉన్నటువంటి భాగాన్ని తొలగించేసి ఒక మంచి స్టోన్గా ఏర్పాటు చేసే అదృష్టం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం ఎక్కువ శాతం ఈ రంగురాళ్ళతోనే నిండి ఉంది. చెప్పాను కదా, రంగురాళ్ళ ప్రపంచం ఇది. ఈ ప్రాంతంలో గుడిమెట్ల ప్రాంతానికి వచ్చే వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంది. ఆ నేల, ఈ స్టోన్స్, అక్కడక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆనవాళ్ళని గుర్తించి తెలుసుకోగలరు. దాదాపుగా ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో ఇలాంటి స్టోన్సే దొరుకుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. వీటిల్లోనే, ఈ రంగురాళ్ళ ప్రాంతంలోనే వైట్ స్టోన్ దొరికితే ఖచ్చితంగా డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు. చాలామందికి దొరికాయి చిన్న చిన్న స్టోన్స్, మేము చూసామని కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు. అయితే చాలా ఆనందం వేసింది. నిజంగానే ఒక్కొక్కరు చెప్పే మాటలు మనలో ఇంట్రెస్ట్ని కలగజేస్తుంటాయి. దాదాపుగా దొరికిన వాళ్ళైతే ఈ ప్రాంతంలో మాకు దొరికిందని కూడా చూపించరు. చాలామంది సర్దుకొని వెళ్ళిపోతుంటారు అని కూడా చెప్తున్నారు. మీలో ఈ ప్రాంతానికి వచ్చి ఎప్పుడైనా దొరికింటే తప్పకుండా ఒక చిన్న మెసేజ్ ద్వారా తెలియజేయండి. మళ్ళా మేము కూడా వర్షాకాలంలో ప్రయత్నం చేయడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దాదాపుగా ఎక్కువ రంగురాళ్ళే ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ స్టోన్ చాలా డిఫరెంట్ ఉంది. ఇది చక్కగా ఒక గుండ్రాయిలాగా ఒక మంచి ఆకారంలో ఉంది. ఖచ్చితంగా దీన్ని పగలగొడితే మాత్రం లోపల వైట్ కలర్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ప్రాంతం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. వీటిని గుర్తించడం కూడా చాలా కష్టంలాగా ఉంది. రంగురాళ్ళలో దొరికే ప్రాంతంలో ఈ స్టోన్స్ ఎక్కువ లభిస్తున్నాయి. పట్టుకోవడానికి కూడా దొరకట్లేదు, అంత స్మూత్నెస్ ఉంది. ఒక చక్కటి తొండ గుడ్డు ఆకారంలో ఉంది. ఆ ఆకారంలో వైట్ స్టోన్ కనుక దొరికితే మన అదృష్టం పండినట్టు అనమాట. చాలా చాలా సూపర్ ఉంది స్టోన్ అయితే మాత్రం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్రాంతంలో దొరుకుతాయా అనేది వాళ్ళు తెలిస్తే మీకు తెలియపరుస్తారు. మీకు తెలియకపోతే కొంతమంది చెప్పే మాటలు విని నేను ఈ ప్రాంతానికి వచ్చినాను. వీళ్ళ మాటల్లో ఒకసారి విందాం ఏం మాట్లాడుకుంటున్నారో ఈ ప్రాంతం గురించి. కొంతమందికి కొన్ని పేరు బలాలను బట్టి జాతరాలు వేసుకోవాలి, ఉంగరాలు అంటారు చూడు. అవును. వేసుకొని అది వేసుకొని 2 ఏళ్ళు ఇయ్యరాదు. నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? నేను చెప్పిస్తాను పెట్టుకోవచ్చు అని. అర్థం కదా, అన్నిటి బారిపోసి రకం పుట్టుకో. అయ్యింది ఆయన ఫిల్టర్ నీళ్ళకి అయ్యి ఫిల్టర్ చెప్పు ఉంచుని. ఉచ్చుకులో పెట్టి చల్లబడితే పుచ్చుకులో పొద్దు తీసి పుచ్చుకులో పెట్టవా? అది అమ్మ అట్ట కాదు, జరిగి పెట్టు. అది అది ఇగో వాడు ఆ జరిగిపోయి జరిగి రావాలిగా, జరిగిపోదాం పని మనం.
కొండెక్కి చేయడం నడకంటే వాడు ఆడకు పోయి ఆడకు రావాలి.